విద్యుత్ వాద్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశాం. కానీ ఆమె వెనక్కి తీసుకోలేదు. అలాగే ఆమె మాట్లాడే విధానము ఇంకా ఆ ట్వీట్లకు ఇంకా మరి ఇంకో ట్వీట్ పెట్టుకునే పోతుంది తప్ప లేదు అది మా తరపు నుంచి ఏదో అయ్యిందని చెప్పేసి అపలది చెప్పేటటువంటి అవకాశం లేకుండా ఆమె మాట్లాడడం అనేటటువంటిది దుర్మార్గంగా ఉంది. అయితే మాకున్నటువంటి డిమాండ్ ఏంటంటే వికలాంగులను కించపరిచినటువంటి ఐఏఎస్ కావచ్చు, అట్లాగే ఏ అధికారినైనా కావచ్చు, రేపు స్మితా సబర్వాల్ గారు ఎక్కడైనా ఖచ్చితంగా ఏ జిల్లాలో తిరిగినా వికలాంగులు అందరూ కూడా ఇప్పటి నుంచి ఖచ్చితంగా దృష్టి పెట్టుకొని ఆమెను రాళ్లతో కొట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎన్పిఆర్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంది. అయినా కూడా ఆమె దిగి రాలేదు. అలాగే ఆమె ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకుపోయే పరిస్థితిలో ఆమె ఉన్నది కాబట్టి ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు వికలాంగులుగా పనిచేయడానికి సాధ్యం కాదని చెప్పినటువంటి స్మితా సబర్వాల్ గారికి ఒక మాట అడుగుతున్నాం. ఆమె ఈరోజు వికలాంగురాలుగా కాకుండా ఆమె సకలాంగురాలుగా ఈరోజు ప్రపంచ అందగత్తెలలో ఆమె ఉండొచ్చు. కానీ ఈరోజు మా వికలాంగులను అవమానించే విధంగా మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పేసి ఆమెను హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలో ఆయా పైలట్లు కానీ లేకపోతే ఎయిర్లైన్లలో వికలాంగులు ఎందుకు పని చేయాలని చెప్పేసి ఆమె అడుగుతుంది. అమ్మ కలెక్టర్ అమ్మ, నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు, గూగుల్లో సెర్చ్ చేయమని చెప్పేసి మేము ఎన్పిఆర్గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు వికలాంగులను అవమానించే విధంగా ఆమె మాట్లాడుతున్న మాటకు ఇంకో మాట చెప్తున్నాం. మీరు మా అమ్మ లాంటి వాళ్ళని చెప్పేసి ఈరోజు మహిళగా గౌరవిస్తున్నాం తప్ప లేకపోతే మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఏ జిల్లాలో పనిచేస్తే ఆ జిల్లాలో రాళ్లతో కొట్టిస్తామని చెప్పేసి ఎన్పిఆర్గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు ఖచ్చితంగా మా వికలాంగుల క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఈరోజు మేము మిమ్మల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏ రోజు అయితే మేము ఖచ్చితంగా ఈరోజు మన సిఐ గారికి డిఎస్పీ గారికి తాండూరులో కంప్లైంట్ ఇచ్చాం. భవిష్యత్తులో అవసరం అనుకుంటే మన ఉమెన్ రైట్స్ కూడా ఆచరించి ఆమెను ఖచ్చితంగా సస్పెండ్ చేసేటంత వరకు వదిలిపెట్టామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం చెప్తున్నాం, ఆమె నిజంగా ఒక మహిళ అయి పుట్టి ఉంటే, ఆమె ఒక అమ్మతలం తెలిసి ఉంటే, ఆమె వికలాంగులను కించపరిచే విధంగా మాట్లాడినట్టు ఆమెకు ఒక కొడుకునో బిడ్డనో ఖచ్చితంగా ఒక వికలాంగుడు పుడితే ఆమెకు మా విలువ తెలిసి వచ్చేది, మా విలువను ఆమె గ్రహించేది. కాబట్టి ఆమె ప్రపంచంలో మొత్తం అందగత్తెలలో ప్రత్యేకంగా ఆమెనే అందగత్తె అయి ఉన్నా కూడా మాకు సంబంధం లేదు. కానీ మా వికలాంగులను మాత్రము అవమానిస్తే ఖబర్దార్, లేకపోతే రాళ్ళు తీసుకొని కొడతామని చెప్పేసి మేము ఎన్పిఆర్గా డిమాండ్ చేస్తున్నాం. ఎన్పిఆర్డి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి వికలాంగులని అవమానపరచడం, అదేవిధంగా వికలాంగుల మీద ఏదైతే పోస్టులు పెట్టడం అవమానకరంగా ఈరోజు ఎన్నో ఉన్నత పదవులల్లో ఈరోజు డిజబుల్ పర్సన్స్ గిట్ట ఉద్యోగాలు చేస్తున్నారు. వారిని గౌరవించేది పోయి ఉన్నత బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్ ఈ రకంగా మాట్లాడడం, అవమానపరచడం అంటే దీన్ని తీవ్రంగా సిఐటిగా ప్రజా సంఘాలుగా ఖండిస్తున్నాం. ఎందుకోసం అంటే ఒక ఉన్నత విద్యావంతులు సమాజం బాగు కోసం సమాజంలో ప్రజలందరినీ గిట్ట సమానంగా చూడవలసినటువంటి అధికారులు ఈ రకంగా వివక్ష చూపి అవమానాలు పరచడం అంటే చాలా దుర్మార్గం. ఆమెను వెంటనే ఆర్థిక శాఖ నుండి ఆయన అదేవిధంగా ఏదైతే ఆ పోస్టు నుండి వెంటనే సస్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే వికలాంగులని అవమానపరచడం అంటే ఈరోజు చట్టాన్ని అవమానపరచడం అనేది గిట్ట ఆమె తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ఐఏఎస్ అధికారి ఈ రకంగా మాట్లాడడం అంటే కింది స్థాయి అధికారులు, కింద ప్రజలు, ఈ సొసైటీలో వాళ్ళు ఏదైతే ఉద్యోగాలు చేస్తుందో కానీ చిన్న అనేక ఉద్యోగాలలో ఉన్నటువంటి వికలాంగులందరికీ అవమానకరంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారికి ముందుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు వారి యొక్క చేస్తున్నటువంటి చర్యకు ఖండిస్తూ ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఏదైతే
డిజబుల్ పర్సన్స్ ఆమె మీద చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలియజేస్తూ వారికి అండగా ఉంటూ వారికి ఉన్నటువంటి చట్టాలను గిట ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ గౌరవించకపోవడం అంటే ఇంకా సమాజంలో పేదలని లేకపోతే మిగతా వారిని ఏ రకంగా గౌరవిస్తుంది అనేది గిట అర్థమవుతుంది. అందుకనే ఆమె ఉన్నత చదువులు చదవడం ముఖ్యం కాదు, అంటే తోటి మానవులని గౌరవించడం ముఖ్య సంస్కారం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం వికలాంగుల మీద అవమానకరంగా పోస్టులు పెట్టి అవమానించినటువంటి ఏదైతే ఐఏఎస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి CI2 ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.